మేడం ఇక్కడ వీళ్ళు చెప్పేది ఒకటి, మరి ఇందులో పేపర్స్లో ఉండేవన్నీ కూడా మిగతా లాగా ఉన్నాయి. ఒక మాట చెప్పండి వాసు గారు, మీరు ఎవరి భర్త? లక్ష్మి భర్తనా నిర్మల భర్తనా? నిర్మల భర్త. మరి ఒప్పంద పత్రంలో నేను లక్ష్మి నా భార్య, నేను 6 సంవత్సరాల కింద పెళ్లి చేసుకున్నానని ఎందుకు రాసిచ్చారు? ఏ సమయానికి ఏం అబద్ధాలు ఆడాలో అనేది మీకు చాలా బాగా తెలిసి, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎవరు మీకు భార్య కావాలో ఆ స్టేజెస్లో మీకు ఆ భార్యలాగా అనుగుణంగా మీరు చేసేసుకున్నారు. నిర్మల ఒక మాట చెప్పమ్మా, 8 ఏళ్ళు నువ్వు నీ భర్తని పిల్లని వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత 10 ఏళ్ళు భర్తతోటి ఉన్నమ్మా, 5 ఏళ్ళు ఆమె చూసిందని చెప్పారు, 10 ఏళ్ళు మాత్రం మీ ఇద్దరు వేరేనే ఉన్నారు కదా, అవునా? 10 ఏళ్ళు ఉన్న తర్వాత 2 ఇయర్స్కే డెజర్షన్ అని అంటారు లీగల్గా. అలాంటిది 10 ఏళ్ల తర్వాత నాకు నా భర్త కావాలి అని అంటే, భర్త అని అనట్లేదు నేను ఇక్కడ, మీ సంబంధం ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ ఒకటి మేడం. ఈయన లైఫ్ స్పాన్లో ఈయన లక్ష్మితోటి నిర్మలతోటి కలిసి ఉన్న ఈ ప్రయాణంలో ఎవరు ముందుగా ఒక వాళ్ళ స్థానాన్ని లీగల్గా భద్రపరుచుకుంటారో వాళ్ళే వైఫ్ కిందకు వస్తారు. ఇంకొకటి ఇందులో ట్విస్ట్ ఏంటంటే, మరి ఈమె మరి వైఫా లేకపోతే ఈమెతోటి కలిసి ఉన్నాడా అని చెప్పేసి అన్నదానికి ఏ డాక్యుమెంట్ ఇక్కడ ఏమీ లేదండి. కానీ ఇక్కడ ఇంకొకటి ఏమైపోయిందంటే, ఎప్పుడైనా కూడా ఒక 498A అనే కేసుని ఎవరు వేస్తారంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు వేయలేరు. అది ఒకటికి మేము 10 సార్లు ఎందుకు చెప్తున్నాం అంటే, నువ్వు నీ భర్త వేరే ఉన్నారని తెలుసు, నీ భర్త దూరంగా ఉన్నాడని తెలిసి నా తర్వాత కూడా నువ్వు ఆయనతోటి కలవడానికి కానీ, లేకపోతే ఏ కోర్టులో మిస్సింగ్ కేసు ఉన్నా, లేకపోతే ఏ పోలీస్ స్టేషన్లో కేసు లాంటిది అలాంటిది ఏది వేయలేదు. అంటే దట్ షోస్ ఆమె ఒక ఇంటెన్షన్లో ఉన్నది, నాకు భర్త అక్కర్లేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ నేను అడిగానండి, 498 కేసు ఏంటంటే అది స్టిల్ పెండింగ్లో ఉంది. సో ఇక్కడ ఏంటి, లీగల్గా లక్ష్మి వాసు భార్య. ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అన్నమాట, ఎందుకంటే ఆ లీగల్గా మనం మాట్లాడాలి అని అంటే ఆవిడ రేపొద్దున ఏది ఏమైనా కూడా అన్ని రైట్స్ కూడా లీగల్ పరంగా నీకు వస్తాయి. మరి ఇంకొకటి, మీరు ఇంకొక మాట ఇందాకన్నారు, నాకు నిర్మల కావాలి అని. మీరు వేరే వాళ్ళ భార్యను కావాలని అనకూడదు కదా. ఆమె మీ భార్య అయినప్పుడు ఈమె మీ భార్య కాదు కదా, ఎట్లా అవుతుందండి? ఆమె భర్త కావాలని వచ్చినప్పుడు మీరు ఆమె భర్త కనుక ఈమె ఎలా వెళ్తారు? మీరు మీకు భార్య ఉండగా ఇంకొక స్త్రీతో ఎట్లా వెళ్తారు? ఇట్లా ఎట్లా అగ్రీ అవుతారు? ఇద్దరు ఆడవాళ్ళు పంచుకున్నారని మీకు ఎవరు చెప్పారు? వాళ్ళు మాట్లాడుకున్నారనుక, అమ్మా నీకు ఫుల్ హక్కులు ఉన్నప్పుడు పంచుకున్నారని కూడా నిన్ను ఒక మభ్య పెట్టారమ్మా. అందరూ నిన్ను మోసం చేశారు, అర్థమైందా? నువ్వు డాక్టర్ గారు చెప్పినట్టు ఆ ట్రీట్మెంట్కి నువ్వు వెళ్తే వితిన్ 40 డేస్లో నువ్వు బాగా అయిపోతావు. నువ్వు తాగవు, ఇంకా లైఫ్లో టచ్ చేయవు. ఇప్పుడు బాబు స్కూల్ ఇక్కడ ఉంది మేడం, గచ్చిబడిలో ఉంది, మరి ఇప్పుడు ఆయన రాడు కదా. నువ్వు హైదరాబాద్లోనే ఆ అమ్మాయి ఉంటాను తన కొడుకుతో, తన హైదరాబాద్లోనే ఉండాలంటే నువ్వు హైదరాబాద్లోనే ఉండాలి. నీకు భార్య కావాలంటే నువ్వు హైదరాబాద్లోనే ఉండాలి. హైదరాబాద్లో ఉండాలంటే ఇప్పుడు అమ్మ నాన్న ఇంటికా ఉంటుంది మేడం. వాళ్ళు అమ్మ నాన్న ఇంటికా ఉంటారు, వాళ్ళు చేత కాదు, కనీసం చూసుకోవాలి కదా వాళ్ళని. చూసుకోనికి వద్దంటలే మేడం, ఇప్పుడు అప్పులు కూడా చాలా ఉన్నాయి. అమ్మాయి హైదరాబాద్లో మంచిగా ఆ కొడుకుకి మంచి స్కూల్ కావాలంటే హైదరాబాద్లో ఉండాలంటే ఆయన ఒప్పుకోవాలి. మీ తల్లిదండ్రులని వెళ్ళి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి చూసి హైదరాబాద్లో ఉండాలంటే నేను ఆమె ఉన్నతానే ఉండను, ఉంటా. నేను ఉండతానే ఉండేటట్టు ఒప్పుట, నేను ఉండతానే ఉండేటట్టు ఒప్పుట. ఆరంగల్ దగ్గర ఉన్న సైదులు ఇప్పుడు ఆ అమ్మాయికి నమ్మకం కలిగించేటటువంటి బాధ్యత నీ నెత్తి మీద ఉంది. విను నా మాట, ఆ అమ్మాయికి 0 నమ్మకం, ఆ 0 నమ్మకం కాస్త ఒక 20-30% మేము తీసుకొచ్చాం. ఎప్పుడైతే నువ్వు ఆ అమ్మాయి ఉండే చోటకు వెళ్ళి ఉంటావో అప్పుడు నిన్ను అమ్మాయి పూర్తి స్థాయిలో నమ్ముతుంది, నువ్వు మారుతావు అనేటువంటి నమ్మకం వస్తుంది. మళ్ళీ నీ ఇలాకాలోనే నువ్వు ఉంటే కనుక, అదే ప్రాంతాన్ని నువ్వు చూసుకుంటూ ఉంటే కనుక ఆ ఆలోచన మారాలి అనేటటువంటి ఆలోచన రాదు. మేము చాలా మంది తాగేటటువంటి వాళ్ళకి ఇదే చెప్తా ఉంటాం మేడం, మీరు ఉండేటటువంటి వాతావరణాన్ని మార్చండి, ప్లేస్ మార్చండి అని చెప్పి. లైఫ్ అని దూరం ఉంటా కానీ ఆమె ఉండే జాగల ఏరియాలో అది సరిరాదు శైలు. కారణం చెప్పు. కారణం ఏంటంటే ఇప్పుడు ఆమె ఒంటరికి వెళ్ళిపోయి బతుకుతుంది, ఏమైనా అటాక్ చేసింది అనుకో నన్ను, నీకు ప్రాణభయం ఇంతవరకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నా.
అట్లా నమ్మకం లేని చోట వద్దు మేడం. అదేలేండి. కాదు నువ్వు నా బతుకు నేను బతుకుతాను మేడం. నీకు భార్య కావాలి, కానీ నీ భార్య మీద నీకు నమ్మకం లేదు, అలాగే అంటున్నారు. మరి ఆమె ఇడిచిపెట్టి పోతుంది సార్. ఇడిచిపెట్టి పోదయ్యా, ఎందుకు పోతుంది? ఇప్పుడు 6 నెలలు అందులోనే రాస్తాము. ఎవరు ఇడిచిపెట్టిపోయినా కూడా ఇంకొకళ్ళకు రాంగ్ చేసిన వాళ్ళు అవుతారు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు కొట్టి ఆమె దగ్గరికి వెళ్ళి ఉండమంటే నాకు ప్రాణభయం అంటావేంటే? ఏరియా అంటే నేను అక్కడ ఉండాను సార్. అక్కడ ఖర్చులు ఎట్లా ఉన్నాయో ఏం కాదో నాకు తెలుసు. చేసే కష్టం ఏదైనా మిగిలదు. నువ్వు 5 నిమిషానికి ఒక కారణం చెప్తున్నావు. మీరు చెప్పిన కండిషన్ ఇప్పుడే 2 నిమిషం ముందు ప్రాణభయం కొడుతుంది అని, ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చెప్తున్నావు. ఇంకా నీకు నచ్చిన తన ఏడైనా సరే ఉందాం. నీకు నచ్చిన చోట వెళ్ళమ్మా. ఇంకా అదే అంటున్నారు కదా, స్కూల్ చోటుకి వెళ్ళిపో. అట్లా అయినా పర్లేదు మేడం. నీ దగ్గర వెళ్ళి తీసుకో. స్కూల్ ఏ ఏరియాలో ఉంది? ఇంద్రానగర్ మేడం. ఇంద్రానగర్. కదా మేడం. ఏం బాబు, ఇంద్రానగర్కి వెళ్ళిపో. ప్లేస్ మార్పండి అయ్యా. ప్లేస్ మార్చు అంతే. ఇంద్రానగర్లో ఒక ఇల్లు చూసుకో, నీ బాబు స్కూల్ పక్కనే నువ్వు ఇల్లు చూసుకో. స్కూల్ ఉంది కదా ఇప్పుడు, స్కూల్ నడిచిందా కూడా నేను ఏమను, అక్కడే ఉండు. నీకు వీలైనంతనే రూమ్ తీసుకో, అప్పుడే దగ్గర అవుదాం. అప్పటిదాకానే వెయిటింగ్ చేయమంటే కూడా చేస్తాను. అంత ఉంటా, అది కూడా నీకే ఛాన్స్ ఇస్తున్నా. స్కూల్ పక్కనే ఎక్కడైనా అటుపక్క వేరే ఎక్కడైనా ఇల్లు చూసుకొని కాపురాలు చేసుకో. ఓపెన్ చేసుకో. ఓకేనా? సమరీ చెప్పండి. సంతకం తీసుకుంటాం మేడం. ఇక్కడ ఆయన ఇందాక మీరు చెప్పినట్టు ఇందిరానగర్లో 1 నెల లోపల ఇది సంతకం మేము ఏదైతే రాస్తున్నామో ఆ సంతకం పెట్టిన తర్వాత 1 నెల లోపలమ్మ అక్కడ ఇల్లు తీసుకో. ఎందుకంటే మీ బాబుకు కూడా నీకు ఎటువంటి ఇబ్బంది లేదు కనుక స్కూల్కి. తర్వాతనేమో మీరు ఇంకొకసారి ఎప్పుడు కూడా ఏ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ లాంటిది మాత్రం ఇవ్వకండి. ఎందుకంటే మీ ఇద్దరు కలిసి ఉండాలనే మేము రాస్తున్నాం. ఇక్కడ 6 నెలలు ఆమె మీద ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ మీరు ఎటువంటి హింసను ఆమెను గురి చేయకూడదు. ఇంకోటి డాక్టర్ గారు చెప్పినట్టు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలని కూడా మేము రాస్తున్నాము. అది నువ్వు తీసుకోవాలి ట్రీట్మెంట్. మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారని, నీకు ఎటువంటి ప్రాణభయం అది లేదన్నట్టు రాస్తున్నాము. ఎట్టి పరిస్థితిలోనూ కూడా నీకు ఏది మాత్రం అది ఉన్నా కూడా నువ్వు ఇమీడియట్గా కూడా నువ్వు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే నువ్వు అంత భయపడుతున్నావు కనుక. రైట్, గుడ్ డెసిషన్. భార్య చేతి చెయ్యేసి చెప్పు, నేను ఇంకా తాగను, నువ్వు చెప్పినట్టు నేను వింటాను అని. ఇవ్వు, నువ్వు అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాలి లైఫ్ లో. లాడు బంగారం మొఖం చూడు అక్కడ. ఇప్పటిదాకా వచ్చింది నీకు వచ్చింది అదే గడు బంగారం అవుతుంది, మంచిగా పోతుంది. దీన్ని నువ్వు లేకపోతే దాన్ని మొగలేనప్పుడు దీన్ని నీ ఇంట్లో కథం. ఇక నాకు ఈ పెళ్ళం వద్దు, ఈ పిల్లలు వద్దు, నాకు అవసరం లేదు, ఈ పిల్ల నాకు పుట్టలేదు అని ఆమె సూసైడ్ అటెంప్ట్ అనేది నేను ఇప్పుడు చెప్పింది. చెప్పుతాను కొడతా. ఊక అవ్వగారింటి పోతుంది అని అంటాడు. నా ఒళ్ళు సందు 1 నాలుగు ఒక్కటే తక్కువ ఉన్నది. నీ అవ్వ పెట్టిన కష్టాలకు నేను భరించద్దు. అట్లాంటి అత్త ఉండద్దు. చిన్న పిల్ల పెద్ద అమ్మాయి అబద్ధ సాక్ష్యం చెప్పించి నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించింది మేడం. నా బిడ్డను కాకుండా నువ్వు నాకు చేస్తావు. నువ్వు నీ కొడుకుని ఇప్పుడు నేను చేస్తాను, ఊకుంటావా? నువ్వు మాకు కావాలి, కాకపోతే ఆమె నీసి పెట్టేసి. నువ్వు అంటే నా కొడుకు మగోడు 100 మంది చేసుకుంటాడు అంటే అది అత్త. నువ్వు ఎట్లా కొడతావో చూస్తా. అది ఏదని మాట్లాడతానో కొట్టకుంటే వేసి కొడతా. నిన్ను నా అయ్య బతిలాడిందా? నా బిడ్డను చేసుకో, నా బిడ్డకు మొగడు దొరకరని బతిలాడిందా మా అయ్య నిన్ను? నన్ను చంపినాక మేడం, నన్ను బాబాయ్ బిడ్డ ఉన్నది,